ఈ వీడియో కొంచెం బోర్ కొట్టచ్చు, ఎందుకంటే దీంట్లో ఓన్లీ ఎలక్ట్రానిక్ వీసా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, దాని తర్వాత ఫ్లైట్ జర్నీ అండ్ ఇన్ని రోజులు నేను ఎందుకు లాగ్స్ చేయలేదు అని జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో ఓన్లీ జర్నీకి సంబంధించి మాత్రం ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఉన్నది. సో ఆల్మోస్ట్ ఒక 3 months దాటిపోయింది వ్లాగ్స్ పెట్టాక. ఎందుకంటే నా లాస్ట్ వీడియో చూసి ఉంటారు కదా, కొంచెం చిన్న ఫ్రాడ్ జరిగింది. సో వాళ్ళ నుంచి సర్చింగ్లో ఉన్నాం. వాడు ఏంటంటే ఒక ప్లేస్లో ఉండట్లేదు. వాడు ఒకసారి ఆంధ్రాలో ఉంటుండు, ఒకసారి ఢిల్లీకి వెళ్తున్నాడు, ఒకసారి కాలికట్ వెళ్తున్నాడు, ఒకసారి జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్తున్నాడు. అంటే తిరుగుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ పని ఏంటంటే తిరుగుతూ ఉంటాడు. ఇట్లనే ఎవరైనా అమాయకులు కొంచెం పెట్రోల్ దొరికినప్పుడు ఫ్రాడ్ చేస్తున్నారు. వేరే వాళ్ళకి అయితే నాకు తెలిసిన దానికి నాకు దగ్గర బంధువుకి సో ఆల్మోస్ట్ ఒక 3 lakhs వరకు ఫ్రాడ్ జరిగింది వాళ్ళకి. సో వాడిని ఎలా పట్టుకోవాలి, లేదంటే వాళ్ళకి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి కొంచెం కమెంట్స్లో పెట్టండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి బంగారి_RK నా ఇన్స్టాగ్రామ్ నేమ్. సో అందులో మెసేజ్ చేయండి. సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ హెల్ప్ తీసుకుంటాను. అది పెద్ద హెల్ప్ అవుతుంది నాకు కూడా. 3 months దాటిపోయింది, అసలు వ్లాగ్స్ ఏం పెట్టలేదు. సో ఎందుకంటే మా తమ్ముడు మ్యారేజ్ ఫిక్స్ అయింది, December 5th అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇంకొక 1 month 1.5 months. సో నా బ్రదర్స్, నా సిస్టర్స్ వీళ్ళంతా, మా బాబు గారు, మా వదిన, వీళ్ళంతా పిల్లలు అందరూ కలగల ఉండి ఇల్లు మొత్తం టోటల్ 3 months ఫ్యామిలీతో స్పెండ్ చేసిన. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న వర్క్స్ చూసుకొని ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది వ్లాగ్స్ చేయడానికి. వీక్లీ 2 days కానీ 3 days కానీ అలా అప్లోడ్ చేస్తుంటాను. బేసిక్ ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి కోల్లాపూర్ నుంచి వియత్నాం వచ్చిన. అండ్ మోరోవర్ ఏంటంటే వీసా ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎంత టైం పడుతుంది మనకి, డైరెక్ట్ స్టిక్కర్ వీసా ఉంటుందా లేదంటే ఈ వీసా ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి వియత్నాం వీసా అప్లై చేసుకోవాలంటే. అఫీషియల్గా వియత్నాంకి సంబంధించిన వెబ్సైట్ ఉంది, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని తర్వాత మేక్ మై ట్రిప్లో ఉంటుంది, దాని తర్వాత atleast.com ఉంది, ఎయిర్ ఏషియా, చాలా ఉన్నాయి మీరు సెర్చ్ చేస్తే. బట్ అట్లీస్ట్ అనేది కొత్తగా వచ్చింది, సో కొంచెం ట్రస్ట్ వర్తి atleast.com అనేది. అవి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దాన్ని బట్టి మీరు వీసా అప్లై చేసుకోండి. అది యాక్చువల్గా ఇప్పుడేం లేదు, atleast.com అని ఓపెన్ చేసి ఇక్కడ ఉంటుంది అన్నమాట, గెట్ యువర్ వీసా ఆన్ టైమ్ విత్ అట్లీస్ట్, వేర్ టు అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేస్తే డెస్టినేషన్స్ అన్నీ వస్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా ఇన్ 4 days, ఈజిప్ట్ వీసా ఇన్ 8 days, జపాన్ కమింగ్ సూన్, జపాన్ ఇంకా నాలుగు వస్తుంది, తుర్కీ ఉంది, మలేషియా ఉంది, వియత్నాం 5 days ఉంది. ఫాస్ట్ కావాలంటే 7,500 అవుతుంది, ఇంక్లూడింగ్ వాళ్ళ ఛార్జెస్. సో 7,050 రూపీస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ అట్లీస్ట్ ఛార్జెస్. ఈ అట్లీస్ట్ వెబ్సైట్ వాళ్ళది ఛార్జెస్ కలిపి 2 daysలో వస్తుంది, 2 working daysలో. ఓమన్ ఉంది 5 days, జార్జియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా కూడా ఉంది. కెనడాకి 45 days, యునైటెడ్ స్టేట్స్కి 59 days, అంటే 60 days ఆల్మోస్ట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి. సో ఓకే, చూద్దాం. సో ప్రస్తుతానికైతే నేను వియత్నాం క్లిక్ చేస్తా. వియత్నాం క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చిందన్నమాట. సో ఈ వీసా టైప్ వచ్చేసి ఈ వీసా, లెంత్ ఆఫ్ స్టే 30 days ఉంటుంది, వ్యాలిడిటీ 30 days ఉంటుంది, సింగిల్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చు, మనం మల్టిపుల్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చు. గెట్ ఏ గ్యారంటీడ్ వీసా ఆన్ 20th March 2025 at 2:39 PM. ఓకే, ఈరోజు సాటర్డే, సండే వర్కింగ్ ఉండదు. సో 1, 2, 3, 4 days వీసా అనేరవల్ వస్తుంది మనకి. లేదు మనకి ఫాస్ట్ కావాలంటే 18th March ఇక్కడ 18th March పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకుంటే అంటే ఇప్పుడు మండే స్టార్ట్ అవుతుంది వర్క్. అంటే గవర్నమెంట్ సాటర్డే సండే హాలిడే ఉంటుంది, మండే నుంచి ఫ్రైడే వరకే వర్కింగ్ ఉండేస్. సో మండే వర్క్ స్టార్ట్ చేస్తే 18th ఈవినింగ్ వరకు వస్తుంది. ఇక్కడ ఏముంది, 18th March 2025 at 2:39 PM, అంటే ఈ టైం వాళ్ళకల్లా వస్తుంది, ఎగ్జాక్ట్లీ 48 hours. సో వియత్నాం వీసా రిక్వైర్మెంట్స్, ఫోటో తీసుకోవాలి, పాస్పోర్ట్ ఉండాలి. మీ పాస్పోర్ట్ ఇది ఫ్రంట్ బ్యాక్ తీసుకొని పెట్టండి. ఓన్లీ ఫ్రంట్ అడుగుతారు, బ్యాక్ అవసరం లేదు. అది PDF ఫార్మాట్లో ఉండాలి. అంటే ఫోటో కూడా మీరు ఒకవేళ ఫోన్లో బుక్ చేస్తే సెల్ఫీ తీసుకోవచ్చు, ల్యాప్టాప్లో బుక్ చేస్తే కూడా ల్యాప్టాప్ సెల్ఫీ తీసుకోవచ్చు. ఇది డాంగ్స్లో చూపిస్తుంది,
255,000 dongs into one. Okay, pay later 1020, 220 and dongs for now. సో ఇట్లా కరెన్సీ మనం ఏ చూస్ చేసుకుంటే ఆ కరెన్సీ వస్తుంది. నాకు బై డిఫాల్ట్ ఈ ల్యాప్టాప్ కొన్నది నేను వియట్నాంలో కాబట్టి బై డిఫాల్ట్ వియట్నాం డాంగ్స్ వస్తున్నాయి. సో మీరు ఇండియన్ కరెన్సీ చూడొచ్చు, US డాలర్స్ చూడొచ్చు, ఏదంటే వస్తుంది. అది ఈజీ. సో ఇలా బుక్ చేసుకుంటే నాకు వచ్చిందన్నమాట. విత్ ఇన్ 2 daysలో వచ్చింది. నాకు 7,020 రూపీస్ 7,050 రూపీస్ ఛార్జ్ చేశారు. వెల్కమ్ టు ఇరమాన్. మలేషియా కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ ఇంటూ గేట్ Q12 Q21, మాది Q7. సో చలో రైట్. సో ప్రస్తుతానికి అయితే మలేషియా కోలాలంపూర్లో ఉన్నాం. సో డైరెక్ట్గా మనది Q7 ఇండియా. రైట్. సో ప్రస్తుతానికి అయితే మేము మలేషియాలో ఉన్నాం. మా 2 hours జర్నీ ఉంటాయి డైరెక్ట్గా కూర్చొని సిటీకి, అంటే వియట్నాంకి. సో ఫుల్ ఎక్సైటెడ్. అయితే ఒక 10 minutesలో ఫ్లైట్ బయలుదేరిపోతుంది. ఎయిర్ ఏషియా. Please do not smoke throughout the flight. Smoking in the toilet will activate. Stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. You seem to easily forget how to place your bet. When everyday life gets you down, you gotta steal the crown. Got to own it. Don't bitch and moan about it, please. God forbid you scrape your knees, and it's nothing to sneeze at. Oh, I've told you over and over again. You gotta get both hands around it and make your own plans. Roller coaster, it's taking over, it's about time. Oh, sing your high line on the roller coaster of life. You've got to all choose your timeline with the roller coaster of life. ఓకే. సో విఐటెల్ అండ్ మొబిఫోన్ 5G వచ్చేసి 150,000 డంగ్స్ అండ్ సిమ్ కార్డ్ 4G ఆర్ 5G 3,000 డంగ్స్కి అన్లిమిటెడ్ డేటా. ఇది నెట్వర్క్ వచ్చేసి మొబిఫోన్. ఓకే ఓకే మొబిఫోన్. సో 350,000 డంగ్స్కి 5G not support 4G work. ఇంకోటి ఉంటుంది విఐటెల్ తీసుకుంటాను నేనైతే.
This one, no 5G. Is the phone. ఓకే కరెంట్ సెక్షన్ హెచ్డి బ్యాంక్ టాంగ్ బావ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇంకా 2 weeks రైట్ 2 weeks రైట్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఓకే మొత్తం ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసినాం. బయట క్రౌడ్ చాలా ఉంది అండ్ ఫోన్స్ ల్యాప్టాప్స్ వీళ్ళకైతే జాగ్రత్తగా ఉంటుకోవాలి. మళ్ళీ 1 year వరకు వచ్చాను. ఓకే ఇది వచ్చేసి వివిన్ వాకింగ్ స్ట్రీట్. నైట్ మొత్తం ఫుల్ మజా ఉంటుంది. నైట్ కొన్ని క్లిప్స్ పెడతాను, అన్నీ పెట్టలేను. ఇది ఇప్పుడు చూస్తే రోడ్డు కనిపిస్తుంది. నైట్ అయితే 7:30 అంటే రోడ్డు కనపడదు అసలు. చాలా బాగుంటుంది నైట్. ఈరోజు తీస్తా నైట్